వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ స్థానం నుంచి 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రేపు మధ్యాహ్నం తర్వాత వారి భవితవ్యం తేలనుంది. ఎన్నికల అబ్జర్వర్, రిటర్నింగ్ అధికారి సమక్షంలో కౌంటింగ్ జరగనుంది. షెడ్యూల్ ప్రకారం కౌంటింగ్ ప్రారంభించి నిర్ణీత కాలంలో లెక్కింపు పూర్తి చేసేలా కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ పూర్తి చేశారు. రేపటి కౌంటింగ్ ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు జరిగే కౌంటింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 7 గంటలకి స్ట్రాంగ్ రూమ్ని ఓపెన్ చేసే విధంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అబ్జర్వర్తో పాటు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, బరిలో ఉన్న అభ్యర్థులు లేదా అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్ల సమక్షంలో రేపు 7 గంటలకు స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ కాగానే దానికి సంబంధించి మొదటి విడతలో 25 బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాల్లోకి తీసుకొస్తారు. మొత్తం 200 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలోనే మొత్తం 8 రౌండ్లలో ఒక్కొక్క రౌండ్లో 25 బ్యాలెట్ బాక్సులను తీసుకొచ్చే విధంగా మొత్తం 8 రౌండ్లను అధికారులు ఖరారు చేశారు. ఇక ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించి ప్రతి టేబుల్ వద్ద 2 కౌంటింగ్ అసిస్టెంట్లతో పాటు ఒక సూపర్వైజర్, ఒక మైక్రో అబ్జర్వర్ అందుబాటులో ఉంటారు. ప్రతి బ్యాలెట్ పత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎవరికి ఆ ఓటు పడింది అనే అంశం ఆ బాక్సులు వేయడంతో పాటు ఇన్వాలిడ్కి సంబంధించి ఎలాంటి అనుమానాలు లేకుండా ఇన్వాలిడ్ బాక్సులో వేసే విధంగా కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన ఇప్పటికే శిక్షణ అయితే పూర్తయింది. సాయంత్రం వరకు మొదటి ప్రాధాన్యత సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అవకాశం ఉంటుంది. 3-4 గంటల తర్వాత మొదటి ప్రాధాన్యతకు సంబంధించిన కౌంటింగ్ అయితే పూర్తవుతుంది. ఒకవేళ మొదటి ప్రాధాన్యతలో అభ్యర్థి విజయం ఖరారు కాకపోతే రెండవ ప్రాధాన్యతకు వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒకవేళ రెండవ ప్రాధాన్యత అయితే కనుక 7-8 గంటల వరకు ఈ కౌంటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో షెడ్యూల్ ప్రకారం పూర్తయ్యే విధంగా అధికార యంత్రాంగం అయితే అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. మొత్తం కౌంటింగ్ హాల్ అంతా కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంది. పోలీస్ పహారా మధ్యనే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం 250 మంది రేపు కౌంటింగ్ సంబంధించి కౌంటింగ్ హాల్ మొత్తం కూడా ఈ ఏరియా అంతా కూడా 250 మంది పోలీసులు భద్రతా విధులు నిర్వహించనున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అనుమానాలు లేకుండా, ఎక్కడ కూడా వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓట్లకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఆ సమస్యలు పరిష్కరించడానికి ఇక్కడే అబ్జర్వర్ ఉంటారు, రిటర్నింగ్ అధికారి కూడా ఉంటారు, మరికొంతమంది సిబ్బంది కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఆ షెడ్యూల్ ప్రకారం కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ చేయడంతో పాటు మొదటి, రెండవ ప్రాధాన్యత క్రమం ఓట్ల లెక్కింపు కూడా ఇప్పటికే అనుకున్న షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసే విధంగా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు.